ఒక్కరిని ప్రేమించడం అంటూ జరిగేది ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల రిలేషనే. కాబట్టే కదా కొట్లాటలు ఎక్కువ ఉంటాయి, కాబట్టే కదా పొజెసివ్నెస్ ఎక్కువైపోతుంది. ఎవరినన్నా చూస్తున్నాడు అనిపిస్తాని మీద తట్టుకోలేదు, ఎవరికన్నా ప్రిఫరెన్స్ ఇస్తుందేమో అన్న డౌటే పిచ్చోని చేస్తుంది నన్ను. సో అది భరించలేరు. 100% నాకే కావాలి. అట్లా మమ్మీ ప్రేమ 100% నాకే కావాలి, మా తమ్ముడిని ప్రేమించొద్దు అని నేను అనలేను, అనబుద్ధి కూడా కాదు. వాడిని ప్రేమిస్తున్నా నాకు సంతోషమే అవుతుంటది. నేను మా మమ్మీని ఎక్కువ ఇష్టపడుతుంటే మా డాడీ ఏమి జెలసీ ఫీల్ కాదు, మా డాడీని ఎక్కువ ఇష్టపడుతుంటే మా మమ్మీ ఏమి జెలసీ ఫీల్ కాదు. ఫ్రెండ్స్ ఉంటారు, మస్తు మంది ఉంటారు. ఎవరు ఎక్కువ ఇష్టం అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కడు మంచిగా అనిపిస్తాడు. ఏ రిలేషన్ లో కూడా 1 to 1 ఉంటుంది, 1 to many ఉంటుంది, many to 1 ఉంటుంది, ఆర్ many to many ఉంటుంది. కానీ ఈ రిలేషన్ ఎట్లా అంటే ఒక బాండ్ షేర్ చేసుకుంటాం. ఆ బాండ్ ఎంత గట్టిగా ఉంటది అంటే అది ఇంకొకరికి 1% డైవర్ట్ అయినా ఇక్కడ సాటిస్ఫై కాదు, 100% కావాలని కోరుకుంటది. నేను 364 days నీతోనే ఉన్నా కదా, 1 day నేను అట్లా వేరే వాళ్ళతో ఉంటా అంటే కుదరదు కదా రిలేషన్ లో. ఇది ఇంకొకరికి పంచే ప్రేమ కాదు.